సాధ్యమైనంత వరకు పెద్దిల్లు ఉండాలి. వీలైతే రెండంతస్తుల మేడ కట్టుకోవాలని ఎవరైనా కలలు కంటారు. కానీ ఒక ఊళ్ళో రెండో అంతస్తు ఇల్లు నిర్మించరు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు, రెండంతస్తుల ఇల్లు కట్టుకోవాలనే కోరిక లేక కాదు. కానీ ఊరి సెంటిమెంట్ అది. హిందువులైతే ఒక్కసారైనా తిరుపతి వెళ్లి రావాలని, ఏడుకొండలవాడిని కనులారా దర్శించుకోవాలని ఆ కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ ఊళ్ళో జనాలకు ఆ భాగ్యం లేదట. గ్రామస్తులు ఎవరు తిరుపతికి వెళ్లరు. అది గ్రామ కట్టుబాటు. అసలు ఆ ఊరు ఎక్కడ ఉంది? ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది? హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం మల్దకల్ గ్రామంలో ఏ వీధిలో చూసినా గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఇల్లే కనిపిస్తాయి. ఎంతటి సంపన్నుడైనా గ్రామంలో రెండంతస్తుల ఇల్లు కట్టుకోలేడు. అంటే అలా అని రూలేమీ లేదు. తరతరాలుగా వస్తున్న ఆచారం అది. ఇప్పటికీ గ్రామస్తులు అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎంత గాలించినా రెండో అంతస్తున్న ఇల్లు కనిపించదు. ఇంకా ప్రభుత్వ కార్యాలయ భవనమైన గ్రామంలో రెండో అంతస్తు కట్టడానికి వీలు లేదు. గ్రామంలో కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండటమే రెండో అంతస్తు నిషేధానికి ప్రధాన కారణం. ఇంకా మల్దకల్ గ్రామానికి ఆ పేరు రావటం వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఇక్కడ ఉన్న ఆలయం కారణంగానే ఊరికి మల్దకల్ అనే పేరొచ్చింది. గ్రామానికి పేరు రావటం వెనుక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి ఈశ్వరుడి తపస్సుకు సంబంధం ఉంది. ఈశ్వరుడు బ్రహ్మదేవుడికి వచ్చాడు. స్వామి పరమాత్ముడు మరియు అచంచ పరమ భాగవతోత్తమ నేను విష్ణుమూర్తి నిరంతరం కొలిసేవాడిని కనుక నా రూపకంగా ఎక్కడైనా క్షేత్రం ఉందా అక్కడికి వెళతా నేను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, స్వామి నీకు వచ్చేది కొంచెం లేట్ అయింది, అయినా నీ కొరకు ఒక క్షేత్రం తీసిపెట్టినాను. ఎక్కడ అదంటే కృష్ణా తుంగభద్ర మధ్యప్రదేశంలో కృష్ణా నది 22.5 కిలోమీటర్లు ఉంది. తుంగభద్ర నది 22.5 7 క్రోసలు ఉంటుంది. ఆ 7 క్రోసలంలో ఒక స్థిరాన్ని సృష్టించినాను. నీవు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే శ్రీనివాసుడు అక్కడ అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో కలియుగంలో తిమ్మప్పాని రూపంతో అక్కడికి వస్తాడు అని చెప్తే ఇక్కడికి వచ్చి అనేక సంవత్సరాలు విష్ణుమూర్తి గురించి అక్కడ గరుడు తపస్సు చేసినాడు, అక్కడ శేషుడు తపస్సు చేసినాడు, ఇక్కడ ఈశ్వరుడు తపస్సు చేసినాడు. ముగ్గురు తపస్సు చేస్తే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ధరించినాడు. ఇక్కడ శేష వెంకటాచలం అనేటువంటి క్షేత్రంలో తిరుపతి తిమ్మప్ప పుట్టినాడు. ఇక్కడ మల్దకల్ తిమ్మప్ప. మొదల్కల్ అంటేమి మొట్టమొదటి రాయి శిల, ఆదిశిల అని పేరు. ఆదిశిల అంటే మొట్టమొదటి రాయి. మొట్టమొదటి రాయిని సృష్టించినటువంటి ప్రదేశం మొదల్కల్లు. ఆదిశిల అదే రూపాంతరంగా ఇప్పుడు మల్దకల్లు పోయి మొదల్కల్లు పోయి మల్దకల్లుగా రూపాంతరం అంటే వాడుక భాషలో మల్దకల్లుగా పేరు. మల్దకల్ గ్రామంలో లక్ష్మీ శ్రీనివాసుడు అనిరుద్ధ రూపంలో కొలువై ఉంటాడు. శ్రీనివాసుడు భూమిపై మొదట కాలు మోపింది ప్రస్తుతం మల్దకల్ గ్రామం ఉన్న ప్రాంతంలోనే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ ఏకశిలా రూపంలో స్వామి దర్శనమిస్తారని నమ్మకం. అంటే కన్నడలో మొదలు అంటే మొదటి, కల్ లేదా కల్లు అంటే రాయి, శిల అనర్థం. రెండింటినీ కలిపి మొదలుకల్ అని గ్రామానికి పేరొచ్చింది. ఈ ప్రాంతం ఒకప్పుడు అంటే నిజాం పాలనలో ఉన్నప్పుడు రాయచూరు ప్రాంతంలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది. ఈ ప్రాంతంలో అప్పట్లో కన్నడ భాష మాట్లాడేవారు. కన్నడలో మొదలుకల్ కాస్త మల్దకల్గా మారింది. మొట్టమొదడు బ్రహ్మదేవుడు సృష్టించిన శిల లోపల మహాదేవుడు ఈశ్వరుడు తపస్సు చేస్తే శ్రీనివాసుడు మొదటి రూపంతో మొదటి కాలు భూమిపై పెట్టినటువంటి క్షేత్రం ఇది. అందుకని మొదల్ కాలు అని కూడా దీని పేరు. కాలు అంటే కన్నడంలో మొదటి రాయచూరు డిస్టిక్, ఇది గుల్బర్గా రాయచూరు ఇక్కడ ప్రాంతంలో. ఇది నిజాం నవాబ్ పరిపాలించిన క్షేత్రంలో దక్షిణ భారతదేశంలో ఇక్కడ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి క్షేత్రం. ఇదంతా నిజాం పరిపాలనే. హైదరాబాద్ స్టేట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రాయచూరు కొండూరులో ప్రాంతీయ బేషన్గా రాయచూరు డిస్టిక్లో అక్కడ వెళ్ళిపోయింది రాయచూరు. మాది మాత్రం తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. అందుకు తెలంగాణ తిరుపతి అని.
ఇక గ్రామంలో రెండంతస్తుల ఇల్లు నిర్మించకపోవటంపై చాలా ఆసక్తికరమైన కారణమే ఉంది. గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన లక్ష్మీ శ్రీనివాసుడికి నిత్యం ఊరేగింపు నిర్వహిస్తారు. ఊరి మధ్యలో నుంచే స్వామివారి ఊరేగింపు వెళ్లాలి. ఆ సమయంలో స్వామివారి రథం కంటే ఎత్తులో ఏ నిర్మాణం ఉండకూడదు అన్నది పూర్వకాలం నుంచి భక్తుల నమ్మకం. అందుకే గ్రామంలోని గుడి కంటే ఎత్తులో ఏ నిర్మాణం చేపట్టకూడదు అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. రెండవ అంతస్తే తిరుపతిలో 4 దిక్కులు 4 మాడవీధులు ఉన్నాయి. ఆ దేవాలయం చుట్టే ప్రదక్షిణ చేస్తారు స్వామి. ఇక్కడ ఉన్నది ఒక అర్ధ కిలోమీటర్ దూరం ఉంటుంది దశమికట్ట అని, అక్కడ ఊరు, ఇది అడవి. అప్పుడు దేవాలయం ఇక్కడ ఉంది, ఊరు. ఇక్కడ నుండి ఆ జనసంచారం ఉండేందుకు పోవాలంటే స్వామి పోవాలి. స్వామి పల్లకిలో పోయేటప్పుడు పక్కనే ఎవరి ఇండ్లు ఉన్నవాళ్ళు స్వామికినే ఎత్తు భాగంలో ఉండకూడదు. ఒక సాంప్రదాయం, పైన వాళ్ళు ఉంటే కింద మనం ఉండకూడదు కదా. ఆ విధంగా ఆ పల్లకి మోస్తారు. అంటే ప్రతిరోజు కూడా ఉత్సవం చేస్తారు. ఉత్సవం పోయేటప్పుడు స్వామి పోతారు, మరి ఉత్సవం బయటకు వస్తారు. ఆ ఉత్సవం పోయేటప్పుడు ఈ పై భాగంలో అంతస్తు కట్టి ఉండకూడదు అనే ఒక భావనతోని స్వామి కింద మేము ఎత్తులో ఉండకూడదు అనేటువంటి ఒక ఇది. అదేవిధంగా ఎవరైనా కట్టాలని ప్రయత్నం చేసి దాదాపు ఒక 5-6 మంది ప్రయత్నం చేసినారు మాకు తెలిసినంత వరకు. 45 అందరికి కూడా ఏదో రకంగా అది ఆటంకం కలిగి ఆ కట్టేది ఆగిపోయింది. కనుక ఇక్కడ రెండవ అంతస్తు నిర్మాణానికి ఎవరు కూడా ఉత్సాహం చూపరు. ఇక ఇంటి నిర్మాణ ఆచారం అలా ఉంటే గ్రామానికి మరో వింతైన ఆచారం కూడా ఉంది. జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కానీ మల్దకల్ వాసులు మాత్రం తిరుపతికి వెళ్లకూడదు. అదేంటి అనుకుంటున్నారా? అదే నిజం. ఊళ్ళో ఎవరూ తిరుపతికి వెళ్లకూడదు. తిరుపతికి ఎందుకు వెళ్ళకూడదు అంటే మీకు ఇంతవరకు అర్థమైంది. తిరుపతి మల్దకల్లో ఒకటే క్షేత్రం, అక్కడ వెళ్ళినా ఒకటే పుణ్యం, ఇక్కడ వెళ్ళినా ఒకటే పుణ్యం. కనుక ఎక్కడికి ఇక్కడ నుండి మేము మొట్టమొదటి స్వామి ఇక్కడే వచ్చినాడు, మనం అక్కడ వెళ్ళకూడదు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని పెట్టుకున్నారు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళ కొన్ని ఏదో ఆటంకాలు జరిగి అది ప్రకారంగా ఆగిపోయినాయి కొన్ని. తిరుపతికి వెళ్లొద్దు అన్న నిబంధనను కూడా గ్రామస్తులు ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నారు. ఈ సెంటిమెంట్ కూడా కొన్ని తరాలుగా వస్తోంది. అయితే ఊళ్ళో ఎవరైనా తిరుపతి వెళ్లాలనుకుంటే పలు షరతులు వర్తిస్తాయి. మొదటి షరతు, సొంత ఖర్చులతో తిరుపతి వెళ్లొద్దు. ఇతరులు అంటే వేరే గ్రామంలోని బంధువులు ఎవరైనా తీసుకెళ్తే వెళ్లొచ్చు. అది కూడా దగ్గరి బంధువులై ఉండాలి. తిరుపతి వెళ్లి వచ్చిన వెంటనే గ్రామంలోని స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఒకే శిలపై వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి, అనంత పద్మనాభ స్వామి, వరాహస్వామి, ఆంజనేయ స్వామి, అనిరుద్ధ చేత్రుడు ఈశ్వరుడు మరియు ఇక్కడ భక్తులు వేలాదిగా డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజున రథోత్సవం జరుగును, కళ్యాణోత్సవం కూడా జరుగును. మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ అంతస్తులు కట్టారు, 2 అంతస్తులు. వారు కట్టినచో ఏదో ఒక ఇదితో ఇదైపోతుంటుంది. అందుకే ఇక్కడ అంతస్తు కట్టారు, తిరుపతికి వెళ్ళరు. ఇక్కడ మొదలు ఆదిశిలా క్షేత్రం కాబట్టి అక్కడికి తిరుపతికి వెళ్ళరు. శేషాద్రి, గరుడాద్రి, వృషభాక్షి అనే క్షేత్రాలు కాబట్టి ఇక్కడ భక్తులు పోరు అక్కడికి. వేరే వాళ్ళు ఎవరైనా ఇది ఉంటే తొలుకొని పోతే విత్ ఛార్జెస్ లేకుండా తొలుకపోతే పోతారు. ఎవరో ఒకరు, 90% పోరు. వాళ్ళ ఇది అది కాదు కూడదు అని ఎవరైనా 2వ అంతస్తు నిర్మించాలని చూస్తే స్వామివారి ఆగ్రహానికి గురి కావాల్సిందే అన్నది గ్రామస్తుల భయం. గతంలో కొందరు 2వ అంతస్తు నిర్మించాలని చూసినప్పుడు రకరకాల అవాంతరాలు ఎదురై నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. అంతేకాదు గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన పాఠశాలైనా, పోలీస్ స్టేషన్ అయినా, గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయమైనా సరే ఒక్క అంతస్తుకు పరిమితం కావాల్సిందే. గ్రామంలోకి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వచ్చినా గుడికి వచ్చి స్వామివారి దర్శనం తర్వాతే వారి పనులు చూసుకుంటారు. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే మల్దకల్లో అప్ స్టేర్ ఉండకూడదు, ఎందుకంటే టెంపుల్ కంటే ఎత్తు ఎక్కువ ఏది ఉండొద్దు అనేది. ఇంకొకటి, ఇక్కడ వాళ్ళు తిరుపతి కూడా వెళ్ళవసరం లేదు. ఈయన స్వయంగా ఇక్కడే వెలిసారు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అని భక్తులందరికీ ఈయన చెప్తారు. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఈ దేవాలయంలో ఏదైనా మనం ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది భక్తుల యొక్క ఖచ్చితమైన నమ్మకం. చాలా సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము, చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాము, కానీ ఇప్పుడు మీటింగ్స్ ఉన్నందుకు ఎవ్రీ మంత్ వస్తారు మా టీచర్స్ అందరు ఇక్కడికి. ముందల స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత మీటింగ్కి వెళ్తారు. ఇక్కడ భక్తుల విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, మనం స్వామివారిని ఒక కోరిక కోరాము అంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. మేము కూడా చూస్తున్నాం, స్వయంగా మేము కూడా ఇక్కడ చూస్తున్నాం, అది తెలుస్తుంది మాకు కూడా. ఉన్నారండి, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. మల్దకల్ తిమ్మప్ప ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ మేము చూస్తూ ఉంటామండి. ఈ గ్రామంలో 2 అంతస్తులు కట్టారండి, ఒక్కటే ఫ్లోరే ఉంటుంది. ఎందుకంటే గుడి కంటే ఎక్కువ ఎత్తు కట్టకూడదు అనేది ఒక విశ్వాసము.
అందులో ఇక్కడ ఉన్న ఈ దేవుని కొలిసే వాళ్ళు తిరుపతికి వెళ్ళరు. ఎందుకంటే ఈయన ఇక్కడ స్వయంభూ అయి వెలిసినందున మేము మొక్కుకుంటారు, ఈయననే ఆరాధిస్తారు. అందుకని అంత దూరం ప్రయాసపడిపోవడం ఎందుకన్నట్టుగా ఇక్కడ ఈ స్వామివారినే కొలిసి ఈ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందుతారు. తిరుపతి వెళ్లకూడదు అన్న ఆచారం కేవలం మల్దకల్ గ్రామస్తులే కాదు, మరో 2 గ్రామాల ప్రజలు కూడా తిరుపతి వెళ్లకూడదన్న నిబంధనను పాటిస్తున్నారు. మల్దకల్తో పాటు పెద్దదొడ్డి, శేషంపల్లి గ్రామాల ప్రజలు కూడా తిరుపతి వెళ్లాలంటే ఖచ్చితంగా గ్రామ ఆచారాన్ని పాటించాల్సిందే. మల్దకల్ గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొలువైన కారణంగా తాము తిరుపతి వెళ్లమని, తమ అత్తామామ వాళ్ళు తీసుకెళ్తే వారి సొంత ఖర్చులతో వెళ్లి వచ్చామని స్థానికులు చెబుతున్నారు. తిరుపతికి వెళ్లి వచ్చినా ఇంటికి వెళ్లకముందే మల్దకల్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి వెళ్తామంటున్నారు శేషంపల్లి వాసులు. స్వామికి వచ్చి ప్రతి శనివారం వచ్చి మేము ఇక్కడ దర్శనం చేసుకుంటాము. మాకు ఏది అనుకున్నా మనసులో ఆ కోరికలు నెరవేరుతాయి. ఆ స్వామి ఇంటి వెలవెలుపు దేవుడు అని. శేషంపల్లి అంటే మాకు ఇక్కడ తిరుపతికి అంటే ముఖ్యంగా మల్లకల్ తిమ్మప్ప స్వామి దగ్గర ఉన్నది కదా, 3 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ ఈ చుట్టుపుట్టు పెద్దొడ్డి, మల్లకల్, శేషంపల్లి ఈ గ్రామాలందరూ కూడా ఇక్కడనే దర్శనం చేసుకుంటారు ఇలవెలుపు దేవుడు అని. ఆ తిరుపతికి ఎందుకో మరి ఈయన పోవట్లేదు. ఈ గ్రామాల్లో ఉన్న ఎవరు కూడా తిరుపతికి పోవాలని ఇష్టపడరు. పోయినా కూడా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ఖర్చులతో వెళ్ళొచ్చి దర్శనం చేసుకోవచ్చు. సొంత ఖర్చులు పెట్టుకొని మాత్రం వెళ్తలేరు, ఎవరు వెళ్ళరు. ఈ 3 గ్రామాల ప్రజలు ఎవరు వెళ్ళరు. ఇక్కడ పెద్దొడ్డి, శేషంపల్లి, మల్లకల్ ఈ 3 2 అంతస్తుల మేడలు కట్టరు. ఇక్కడ శేషంపల్లిలో కడతారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా మల్లకల్ మాత్రం ఎవరు కూడా మేడ కట్టరు. 2 అంతస్తుల మేడ అంటే దేవాలయం ప్రాణాంగం కంటే ఎత్తు ఉండకూడదు అనేది ఒక సెంటిమెంట్ ఏమైనా ఉండిండొచ్చేమో భగవంతుని తెలుసు. ఇక్కడైతే ఎవరు కూడా 2 అంతస్తుల మేడ కట్టరు. మల్దకల్ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కారణంగా గ్రామస్తులు పాటిస్తున్న ఆచారం వింటే మొదట కొంత వింతగా ఉన్నా ఆచారాన్ని గ్రామస్తులు తూచా తప్పకుండా పాటించటం అభినందనీయం. భయమో భక్తో కానీ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా నియమ నిబంధనలను పాటిస్తున్నారు. మల్దకల్లో స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటం ఈ గ్రామానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇది ఇవాల్టి మా ఊరి కథలు. మరో స్టోరీతో మళ్లీ కలుద్దాం.